ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బాబు కాస్త ఆగండి, మిమ్మల్ని మాట ఎప్పుడివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు. ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజుని అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట మాకు. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద అడ్డగాడిదని చదువా సంధ్య ఆస్తా పాస్తా 1 లక్షదే పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని అబ్బులు సుబ్బులు మెళ్ళలో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా? 2 అయింది, తిండి తినాలి. ఆకలి మండిపోతుంది బావా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు. అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అదే ఆ గురువు అనే కోత కూసామంటే గుండు పగల కొడతా. నువ్వు ఉండమ్మా, దగ్గరలో ఏమైనా ఊరు ఉందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుణ్ణికి తాడు కట్టించాడు, పాపిష్టి నడక నడవనిచ్చి. గురు, దేవుణ్ణికి తాడు కట్టించాడు, పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పలాగెత్తాడు. సేకును పచ్చి కదా. వెళ్ళు గురు, వెళ్ళు. అటేపు చిన్నప్ప, కన్నప్ప అని 2 గజ దొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్ గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు అరవై గాడిద. గాడిదని అట్టగాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు. అమ్ముడు ఏమిటా చప్పుడు? గాడిద ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు, కరకర వేడి వేడి, ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును, కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా, నా బాబే బేవర్స్ గా నైవేద్యం పెట్టాలా? పెద్దవాడిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురూజీ? తింటే 25 ఏళ్ళు అడ్డగాడిలాగా నిన్ను పెంచలా? నేను పెరగలా? అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 15,000. హోల్సేల్ గా కొంటే 10 10 1,00,000 మాత్రమే. బిస్కెట్లు 1,00,000 రూపాయలే? నువ్వు ఒక్క మనిషి పిల్లకి 1,00,000 అడగటంలే. నాన్న ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొనే నాన్న. అమ్మో, రేపు టెండర్ కట్టాలి, 5 లక్షల బేరం తల్లి. నువ్వు 1,00,000 ఇస్తానని మాటిస్తే నేను అర్విస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్న మావయ్య. సర్లే చావు. కళ్ళజోడరా, అది లేకపోతే కనబడ. హాయ్ సాబ్, కోయి ఢాబా హై సామ్నే? ఢాబా లేదు, పెంకుటిల్ లేదు, కాస్త చూసుకుని తోలేరా అండి. నేనే హోటల్, రోటీ రోటీ చాయ్, ఇడ్లీ ఇడ్లీ ఉప్మా, భూకు లైతే హై. నీ బూకు భీమవరంలా ఆకలా? నా దగ్గర 2 ఉన్నాయి, 25, 25 ఇడ్లీ. అచ్చా దేవ్ 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 దేవ్. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దగ్గర తీసుకెళ్తావా?
హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా आओ आओ बैठो बैठो आओ आओ. మేము చాలా పేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ పేదవాళ్ళే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు, ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. అచ్చా బహుత్ బహుత్ అచ్చా హై. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ 25 ఇడ్లీలు చేసి పెట్టింది. అరే భాయ్ రుకో రుకో. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? నేనే ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అయితే నేను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి, హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డర్లన్నీ తిని మీరు ఇంకో లారీకి పెట్టు, దిగు దిగు. నన్ను దాచండి రా. ఏమ్రా గీడేం చేస్తుండ్రు? బక్వాస్ బంద్ కరో. ముందు గిజ్జప్పుండ్రి. చిన్నదో రాడుండు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికెనీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కినాదిరా. గంటకొక పని ఫోన్ చేస్తారా దొంగ పడవల్లారా. చెప్పు చిన్నబాబు ఎక్కడ? చెప్పండి చెప్పుండ్రా. అది కాదు మల్లేసు, అబ్బాయి గారిని మేము చూశాం. మిగతా వాళ్ళని కేకేసేలోగా అబ్బాయి గారు పరిగెట్టి గడిపారు. నోరు మూయండి. ఏమ్రా మాట్లాడండి. నకరాలు చేస్తున్నారా ఏమ్రా? మీ ఏమ్రా నవ్వుతుండ్రు, డాన్సింగ్లు చేస్తుండ్రు, నకరాలు చేస్తుండ్రు. మిమ్మల్ని అందరినీ ఖైమ కొట్టి అమ్మోరికి నాస్తా అరసి అబ్బాయి గారు ఆగుండ్రు. అబ్బాయి గారు నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కమ్ తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే అబ్బాయి గారిని పడ్డండ్రా, తువ్వాలి. అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5000. జరా ఉండండి.